జై మానవాళి మాతృదేవి. ఒక సందర్భంలో స్వామి ప్రేమానంద ఇలా అన్నారు: మాతృదేవిని ఎవరు అవగతం చేసుకోగలిగారు? ఎవరు అర్థం చేసుకోగలిగారు? జై మా, జై మా. ఆయన నుండే ఈ క్రింది సంఘటన గురించి విన్నాను. ఒకసారి స్వామీజీ బేలూరు మఠం నుండి మాతృదేవి దర్శనార్థం పడవలో వెళ్తున్నారు. ఆయనతో స్వామి తురియానంద కూడా ఉన్నారు. అది వర్షాకాలం. గంగానది నీరు కలుషితమై ప్రవహిస్తూ ఉన్నది. అప్పుడు స్వామీజీ 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. పడవ పయనిస్తున్నది. పడవ నుండి కాస్త వంగి స్వామీజీ కలుషితమైన ఆ గంగాజలాన్ని 2 దోసిళ్లతో తీసుకొని తాగి తలపై జల్లుకున్నారు. అది చూసి స్వామి తురియానంద అలా చేయడం మూలంగా జ్వరం ప్రకోపిస్తుందని స్వామీజీతో చెప్పారు. అందుకు స్వామీజీ ఇలా జవాబిచ్చారు: సోదరా, మాతృదేవి దర్శనార్థం వెళ్తున్నాను. మనశ్శరీరాలలో కించిత్తు కళంకం కూడా ఉండరాదు. అలా ఉంటే సర్వనాశనమే. అందుకే నా మనస్సు భయంతో వణికిపోతున్నది. తూర్పు వంగదేశంలోని ఒక భక్త సమాజంలో పూజ గది ఒకటి ఉంది. గురుదేవుల, మాతృదేవుల చిత్తరువులను అందులో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. స్వామీజీ జన్మతః బ్రాహ్మణులు కారు. అందువలన ఆయన చిత్తరువును ఉంచడానికి తటపటాయించారు. ఆ విషయం విని మాతృదేవి ఉద్వేగ పూరితురాలైనారు. కుల దురభిమానాన్ని పటాపంచలు చేసేలా గంభీర స్వరంతో ఆమె ఇలా అన్నారు: ఎక్కడ నరేన్ను ఆరాధించరో అక్కడ పూజను గురుదేవులు స్వీకరించరు. ఇదే విధంగా తూర్పు వంగదేశంలోని మరొక భక్త సమాజంలోనూ జరిగింది. వారు తటపటాయించడానికి మరో కారణం ఉంది. గురువు పక్క శిష్యుని చిత్తరువును ఉంచి పూజించవచ్చునా అనే సంశయం వారికి కలిగింది. దీని గురించి వారు మాతృదేవిని అడిగారు. అది విని మాతృదేవి గంభీర ముద్ర వహించారు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. బహుశా తమ ప్రశ్నే ఆమెకు నచ్చలేదనుకొని వారు భయపడ్డారు. మౌనం వీడి గంభీర స్వరంతో మాతృదేవి ఇలా అన్నారు: గురుదేవులు కనుక ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేవారా? ఆమె మాటలు విని తమ సంశయం న్యాయసమ్మతమైనదే అని వారు భావిస్తున్న సమయంలో మాతృదేవి మళ్ళీ ఇలా అన్నారు: గురుదేవులు ఉండి ఉంటే నరేన్ను తమ పక్కన ఇలా కూర్చోపెట్టుకునేవారా? తమ ఒడిలో కదా కూర్చోపెట్టుకుని ఉండేవారు. ఆయన కంటిపాప కదా నరేన్. ఇలా అంటూ ఉండగా మాతృదేవి కళ్ళు ఆర్ద్రమైనాయి. అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకరోజు స్వామి అభేదానంద మాతృదేవి దర్శనార్థం వచ్చారు. మాతృదేవిపై తాను రచించిన ఒక స్తుతిని గానం చేసి ఆమెకు వినిపించాలని ఆయన అభిలషించారు. ఈ విషయం మాతృదేవికి విన్నవించినప్పుడు ఆమె ఆశ్చర్యపోతూ ఏం స్తుతి అని అడిగారు. అందుకు స్వామి అభేదానంద వినమ్రంగా అమ్మ మీ మీద రచించిన స్తుతి అని చెప్పారు. ఆ మాట విని ఒకంత ఆశ్చర్యపోయిన మాతృదేవి నాయనా నా గురించి ఒక స్తుత అని అడిగారు. స్వామి అభేదానంద ఆ స్తుతిని గానం చేశారు. ప్రశాంతంగా కూర్చొని మాతృదేవి ఆ స్తుతిని ఆలకించారు. ఆ స్తుతిలోని రామకృష్ణ గత ప్రాణాం అనే పదాలను విన్నతోడనే ఆమె శరీరం నిశ్చలమైపోయింది. తన్నామ శ్రవణ ప్రియాం అనే పదాలను వింటూ ఉండగానే ఆమె కళ్ళు అశ్రుపూరితలయ్యాయి. తద్భావ రంజితాకారం అనే పదాలను ఆలకించగానే మాతృదేవి శ్రీరామకృష్ణమయంగా మారిపోయారని స్వామి అభేదానంద చెప్పారు. అప్పుడు మాతృదేవి అక్కడ లేరు. గురుదేవులే ఆసీనులై ఉన్నారు. అలా కాకపోతే మాతృదేవియే బహుశా గురుదేవులుగా రూపాంతరం చెంది ఉండవచ్చు అని చెప్పారు ఆయన. ఆయన మరేమి చూశారో వాటి గురించి ఏమీ చెప్పలేదు. పాడటం పూర్తి కాగానే మాతృదేవి ఎంతో సంతోషించి స్వామి అభేదానందను నాయన నీ నాలుక మీద సరస్వతి తాండవించుగాక అని ఆశీర్వదించారు. 1912 నవంబర్, కాశీ. ఒకరోజు సాయంత్రం శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ శ్రీ మహేంద్రనాథ్ గుప్తా ఏదో పుస్తకం చదువుతూ కనిపించారు. కొందరు ఆయన చుట్టూ కూర్చొని వింటుండగా స్వామి తురియానంద పచార్లు చేస్తూ వింటున్నారు. నన్ను చూడగానే
అలవాటు ప్రకారం ఓహో ఎప్పుడు వచ్చారు, కూర్చోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అని అన్నారు. నేను కూర్చున్నాను. కాసేపటికి పఠనం పూర్తయింది. గోపికా గీతం చదివారా అని నన్ను అడిగారు. పద్ధతి ప్రకారం చదవలేదు, అక్కడక్కడ కాస్త చదివాను అని జవాబిచ్చాను. చదవండి, అద్భుతమైన గ్రంథం అన్నారాయన. తరువాత నాతో రోడ్డుకు అటువైపు ఉన్న శ్రీ లక్ష్మీనివాస్ అనే ఇంట్లో మాతృదేవి బస చేసి ఉన్నారు, వెళ్ళి దర్శనం చేసుకురండి అని చెప్పారు. అప్పుడు సాయంత్రమైంది. దారిలో రాస్బిహారీ మహారాజును చూశాను. ఆయన నాతో మాస్టర్ గారిని కలుసుకొని వస్తున్నారు కదా, ఆయనలో ఏమైనా మార్పు మీకు కనిపించిందా అని అడిగారు. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు రాస్బిహారీ మహారాజ్ నాకు ఇలా విడమర్చి చెప్పారు. మాస్టర్ గారి ప్రియతమ కుమార్తె ఒకరు నేడు కలరా సోకి బొంబాయిలో మరణించింది. కాసేపటి క్రితమే తంతి వచ్చింది. చూడండి, నేనొక బ్రహ్మచారిని, సంసార జీవితాన్ని త్యజించి వచ్చాను. అయినప్పటికీ నా బంధువులు ఎవరైనా మరణించారనే వార్త తెలిస్తే కించిత్తు కూడా బాధపడకుండా ఇలా పుస్తక పఠనం చేస్తూ కూర్చోవడం నాకు అసాధ్యం. మాస్టారు గృహస్థులు, మేము సన్యాసులం. అయినప్పటికీ ఆయన ఎంతటి సమున్నత స్థితిలో ఉన్నారో దీనిని బట్టి అర్థం చేసుకోండి. నేను ఆశ్చర్యంతో అవాక్కై నిశ్చేష్టున్నైపోయాను. పిదప రాస్బిహారీ మహారాజ్ మాతృదేవి బస చేసి ఉన్న చోటుకు వెళ్ళి ఎలా వెళ్ళాలో వివరంగా చెప్పారు. నాతో పాటు ఇద్దరు యువకులు కూడా మాతృదేవి దర్శనార్థం వచ్చారు. రాస్బిహారీ మహారాజ్ సూచించిన ఇంటికి వెళ్ళాము. అక్కడ మాతృదేవి కానీ ఇతరులెవరు కానీ లేరు. ఆయన చెప్పిన ఇంటికే వెళ్ళాము, కానీ ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడే నా దృష్టి ఒక మూలకు వెళ్ళింది. అక్కడ దళసరి వస్త్రం పూర్తిగా కప్పుకొని తనను మరుగుపరుచుకున్న ఒక వ్యక్తి ఆకారం గోచరించింది. మాలో మేము కాస్త బిగ్గరగా మాట్లాడుకున్నాం, కానీ ఆ వ్యక్తిలో ఎటువంటి చలనము కనిపించలేదు. ఆ వ్యక్తి మాతృదేవే అని అప్పుడు నాకు అర్థమైపోయింది. వెంటనే వెళ్ళి ప్రణమిల్లాను. పాదాలే కనిపించలేదు. అందువలన పాదాలను స్పృశించాలనే ఆకాంక్షను వదిలిపెట్టి క్రిందికి దిగి వచ్చేశాను. నాతో పాటు ఆ ఇద్దరు యువకులు కూడా దిగి వచ్చేశారు. మాతృదేవిని బాగా దర్శించుకోలేకపోయాననే వ్యధ మనస్సును పీడిస్తూ ఉంది. కాశీ విశ్వనాథుణ్ణి, గంగను దర్శించడానికి బయలుదేరాను. దారిలో శ్రీ మహేంద్రనాథ్ గుప్తా కనిపించారు. నా భుజాల మీద చేతులు వేసి, ఏమిటి, మాతృదేవిని దర్శించావా అని అడిగారు. అవును మాస్టర్, ఒక గుడ్డ బొమ్మను దర్శించాను. కాస్త దూరం నుండే ప్రణమిల్లగలిగాను అంటూ జరిగినదంతా బాధతో చెప్పాను. శ్రీ మహేంద్రనాథ్ గుప్తా, అవును, మీరు ఒంటరిగా వెళ్ళారా లేక ఎవరినైనా వెంట తీసుకువెళ్ళారా? నేను, ఇద్దరు యువకులు నాతో వచ్చారు. శ్రీ మహేంద్రనాథ్ గుప్తా, వారు మీకు పరిచయస్తులా? నేను, లేదు, బహుశా మీరు మాట్లాడింది విని మాతృదేవిని దర్శింపవచ్చి ఉండవచ్చు. అది విని శ్రీ మహేంద్రనాథ్ గుప్తా బిగ్గరగా నవ్వారు. శ్రీ మహేంద్రనాథ్ గుప్తా, మీకు మాతృదేవి దర్శనం ఎందుకు లభించలేదో తెలుసా? సహవాస దోషం వల్లనే. మీరు మాతృదేవి దర్శనార్థం వెళ్ళారు. వాళ్ళు పరమహంసదేవుల సతీమణిని చూడడానికి వెళ్ళారు. పరమహంసదేవులు సామాన్యమైన వ్యక్త? ఆయన సతీమణిని అంత సులభంగా చూడడం సాధ్యపడుతుందా? నేను కూడా నవ్వాను. అప్పుడు శ్రీ మహేంద్రనాథ్ గుప్తా ఇలా అన్నారు. రేపు ఉదయం గంగలో స్నానం చేసి పువ్వులు పళ్ళులు తీసుకొని వెళ్ళండి, కానీ ఒంటరిగా మాత్రమే వెళ్ళండి. ఏదో రహస్యంగా చెబుతున్నట్లు అతి మెల్లగా చెప్పారు. ఆ తర్వాత ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు తోస్తే మరేదైనా చుట్టుదారిలో వెళ్ళండి, ఒంటరిగా మాత్రమే అని చెప్పారు. అదేవిధంగానే మర్నాటి ఉదయం వెళ్ళాను. లక్ష్మీనివాసును చేరుకున్నప్పుడు తలుపు వద్దే మాతృదేవి నిలబడి కనిపించారు. మేలి ముసుగులో ముఖం కనపడినట్లుగా ఉంది. నిన్నటికి ఇప్పటికీ ఎంత తేడా! మాతృదేవి వీరేనా అనే సంశయం నాలో తలెత్తింది. ఆమెనే ఈ విషయం అడిగాను. నేను, మాతృదేవి మీరేనా అమ్మా? మాతృదేవి, అవును నాయనా, నీ మాతృదేవిని నేనే. నేను, నా మాతృదేవియా? మాతృదేవి, అవును, మీ అందరి మాతృదేవిని. నేను, మా అందరి మాతృదేవియా?
మాతృదేవి: అవును నాయనా, నేను లోకానంతటికీ మాతృదేవిని. మాతృదేవికి ప్రణమిల్లబోయాను. ఆమె నన్ను వారిస్తూ కాస్త వేచి ఉండు నాయనా అంటూ కృష్ణలాల్, ఓ కృష్ణలాల్ అని పిలిచారు. ఆయన రాగానే, ఈయన తెచ్చిన పువ్వులు ఇతర సామాగ్రి పూజ గదిలో ఉంచు, నేను గంగలో స్నానం చేసి వచ్చాక పూజ ప్రారంభిస్తాను అని చెప్పారు. కృష్ణలాల్ మహారాజుకు పూజ సరంజామా అందించి మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్ళాను. మళ్ళీ ఆమె నన్ను వారిస్తూ కాసేపు వేచి ఉండి నాయనా అంటూ కృష్ణలాల్ మహారాజుతో ఒక చెంబులో గంగాజలం తీసుకురా అని చెప్పారు. ఆయన గంగాజలం పట్టుకొచ్చాక, ఇతడు చేతులు కడుక్కొనడానికి కాసిని నీళ్లు ఇవ్వు అన్నారు. అలాగే చేతులు కడుక్కొని మహదానందంగా మాతృదేవికి ప్రణమిల్లాను. కానీ మాతృదేవి గంగాజలంతో చేతులు కడుక్కొనమని చెప్పడం నా మనసులో ఏదో ఒక మూల కలత పెట్టసాగింది. నేను అంతటి పాపాత్మున్నా? అందుకే నన్ను పవిత్రుని చేసి ఆ తర్వాత ప్రణమిల్లడానికి అనుమతించారా అనే ఆలోచన నాలో చెలరేగింది. అందరి హృదయాలలోనూ నెలకొని వారిని నడిపించేవారు మాతృదేవియే కదా. నా మనసులో చెలరేగిన ఆలోచనను కూడా ఆమె గ్రహించేశారు. మెల్లగా నవ్వారు. పిదప నాతో, గురుదేవుల పూజ నిమిత్తం పూజా ద్రవ్యాలు తెచ్చావు, అదే చేతులతో నా పాదాలను స్పృశించరాదు. అందుకే నాయన నిన్ను చేతులు కడుక్కోమన్నాను అని చెప్పారు. నేను మరేం మాట్లాడలేకపోయాను. మాతృదేవికి ప్రణమిల్లి తిరిగి వచ్చాను. ఆమె వద్ద మంత్రదీక్ష పుచ్చుకోగోరాను. ఆ విషయం గురించి అడిగినప్పుడు, నాయన, ఇది అన్నపూర్ణ విశ్వనాథులు పాలించే స్థలం. ఇక్కడ మంత్రదీక్ష ఇచ్చే అధికారం లేదు. కలకత్తాలో మంత్రదీక్ష పుచ్చుకోవచ్చు. నేను అక్కడకు ఎప్పుడు వస్తానో ముందుగా తెలుసుకో అని చెప్పారు. మాతృదేవి నుండి మంత్రదీక్ష పుచ్చుకోవడం సాధ్యపడకపోవడంతో మనస్సు ఆవేదన చెందింది. అలాగే విశ్వనాథుణ్ణి దర్శనానికి వెళ్ళాను. దారిలో మళ్ళీ శ్రీ మహేంద్రనాథ్ గుప్తా కనిపించి నా భుజాల మీద చేతులు వేసి, ఏమిటి, మాతృదేవిని దర్శించావా అని అడిగారు. జరిగినదంతా పురుసగుచ్చినట్లు ఆయనకి వివరించి చెప్పాను. నా ఆవేదనను కూడా తెలిపాను. అప్పుడు ఆయన కాస్త బిగ్గరగా, సూర్యచంద్రులు పాతాళంలోకి కృంగిపోవచ్చు, భూమి అపసవ్య దిశలో తిరగవచ్చు, కానీ మాతృదేవి మాట వృధా కాదు అని అన్నారు. నా మనసులో నూతనోత్సాహం పెళ్ళుబిక్కింది. నా చెవులలో ఆ మాటలు ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. సూర్యచంద్రులు పాతాళంలోకి కృంగిపోవచ్చు, భూమి అపసవ్య దిశలో తిరగవచ్చు, కానీ మాతృదేవి మాట వృధా కాదు. మంత్రదీక్ష పుచ్చుకునే రోజు రానే వచ్చింది. మాతృదేవి పూజ గదిలో ఆసీనులై ఉన్నారు. పక్కనున్న ఆసనం మీద నన్ను కూర్చోమన్నారు. గురుదేవుల నుండి స్వీకరించిన జ్యోతిర్మయమైన మంత్రాన్ని నాకు ప్రసాదించారు. మాతృదేవి నోట ఆ మంత్రం వెలువడగానే నాలో ఒక రకమైన పారవస్యం ఉప్పొంగింది. పూజామందిరంలో అమరి ఉన్న గురుదేవుల మూర్తిని చూపిన పిదప గోడపై వేలాడుతున్న తమ ఛాయాచిత్రాన్ని చూపి, వీటిని ధ్యానించినా చాలు నాయనా అని ఆమె చెప్పారు. ఆమెకు ప్రణమిల్లి బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు, ఆహా, మాతృదేవి నా తల మీద చేతులుంచి దీవించలేదే అని అనుకున్నాను. ఇంతలో వెనుక నుండి ఒక బ్రహ్మచారి వచ్చి, మాతృదేవి మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. లోపలికి వెళ్ళగానే మాతృదేవి తమ చేయి నా తల మీద ఉంచి ఆశీర్వదిస్తూ, ఇప్పుడు తృప్తిగా ఉందా అని అన్నారు. ఉద్వేగంతో మాతృదేవి పాదపద్మాలపై వాలిపోయి ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నాను. జై మా. జై మా. పరుసవేది పాదాలు. కొట్టార్, ఒరిస్సా, డిసెంబర్ 1910. క్రిస్మస్ సమయం. షిల్లాంగ్ నుండి వచ్చిన కొందరు భక్తులతో మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. అక్కడ ఉన్న సన్యాసులు, మీరు చాలా దూరం నుండి వస్తున్నారు కాబట్టి అనుమతిస్తున్నాం, ఎక్కువసేపు మాట్లాడకండి అని చెప్పారు. అది విని నా స్నేహితులతో, పోనీలే, మాతృదేవి సంకల్పానుసారం జరుగుతుంది, భయమెందుకు, మాతృదేవిని దర్శించుకున్నాక మనం ఏదైనా తిందాం అని చెప్పాను. మాతృదేవి దర్శనం కోసం గదిలోకి వెళ్ళాం. మాతృదేవి అలవాటు ప్రకారం మేలిముసుగుతో ముఖాన్ని కప్పుకొని కూర్చొని ఉన్నారు. మమ్మల్ని చూడగానే గోలమ్మ, అమ్మా, ఈ యువకులు షిల్లాంగ్ ఎక్కడా, కొట్టార్ ఎక్కడా, మీ దర్శనార్థం 7 సముద్రాలు పర్వతాలు దాటి వచ్చారు అని చెప్పారు. వెంటనే మాతృదేవి తమ మేలిముసుగును తీసివేశారు.
ఆమె ముఖార విందాన్ని స్పష్టంగా దర్శించుకునే భాగ్యం దొరికింది. మాతృదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మనస్సులో మీరే దిక్కు మీరే దిక్కు అని అనుకున్నాను. మాతృదేవి నా తల మీద చేయి ఉంచి భక్తి కలుగుగాక అని దీవించారు. నేను అమ్మా, ఇక్కడ 1-2 రోజులు ఉండగోరుతున్నాను. కానీ పెద్ద మనుషుల ఇల్లు, మిమ్మల్ని దర్శించుకోవడమే ఎంతో కష్టంగా ఉంది. మాతృదేవి, నేనే మిమ్మల్ని పిలుస్తాను. ప్రస్తుతం భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం మాతృదేవితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కలిగింది. ఆమెను గురుదేవులను స్వప్నంలో చూసిన ఉదంతం చెప్పాను. అందుకు ఆమె నువ్వు చూసింది నిజమే అని చెప్పారు. నాతో వచ్చిన ఇద్దరిని పిలిచి వీరి కోరిక ఏమిటి అని అడిగారు. నేను మీ వద్ద మంత్రదీక్ష పుచ్చుకోగోరి వచ్చారు. అంతా మీ ఇష్టమే. మాతృదేవి, మంచిది, రేపు ఉదయం స్నానం చేసి రమ్మని చెప్పు. నేను అమ్మా, గురుదేవులు మీ పాదపద్మాలను పూజించారు. ఆ పాదపద్మాలను మేం కూడా పూజించగోరుతున్నాము. మాతృదేవి, అలాగే కానివ్వు. నేను పువ్వులు ఎక్కడ లభిస్తాయి? మాతృదేవి, వీరికి చెబితే ఏర్పాటు చేస్తారు. మాతృదేవికి ప్రణమిల్లి బయటకు వచ్చేశాం. వీరి కోరిక ఏమిటి అని మాతృదేవి ఇతరుల గురించి ప్రశ్నించారే గాని నా గురించి ఏమీ అడగలేదు. ఈ భావనతో నా మనస్సు కలత చెందింది. అయినప్పటికీ అంతా మాతృదేవి ఇచ్చ మేరకే జరుగని నా అంతట నేనుగా ఆమెతో ఏమీ చెప్పకూడదని తీర్మానించుకున్నాను. మర్నాటి ఉదయం స్నానం చేసి పువ్వులు తీసుకొని మాతృదేవి వద్దకు వెళ్ళాము. ఒక్కొక్కరిగా రమ్మన్నారామె. నేను ముందు వెళ్ళాను. మాతృదేవి పూజ ముగించి కూర్చున్నట్లున్నారు. నేను వెళ్ళగానే గురుదేవులు నీకు ప్రసాదించిన మంత్రాన్నే జపించు, నేను ఇస్తాను అంటూ మంత్రదీక్ష ఇచ్చారు. ఆ తరువాత మాతృదేవి పాదపద్మాలను పూజించాను. అప్పుడు ఆమె నిలబడి ఉన్నారు. అమ్మా, నాకు మంత్రతంత్రాలేవీ తెలియవు అని చెప్పాను. అందుకామె పర్వాలేదు, పువ్వులు సమర్పించు అని చెప్పారు. పువ్వులలో ఒక ఉమ్మెత్తు పువ్వు కూడా వచ్చింది. అది చూసి మాతృదేవి దాన్ని సమర్పించకు, అది శివపూజకు నియుక్తమైనది అని అన్నారు. పూజ పరిసమాప్తంలో వస్త్రం, డబ్బు మొదలైనవి సమర్పించాను. ఇవన్నీ ఎందుకు? నీ రాబడి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతున్నది కదా అని అన్నారు. నా కుటుంబ స్థితిగతుల గురించి గాని ఆర్థిక పరిస్థితి గురించి గాని మాతృదేవితో ఏమీ చెప్పలేదు. అయినా ఆమెకు అంతా తెలిసినట్లు ఉంది. నేను అమ్మా, సాక్షాత్తు కాళీ, ఆద్యాశక్తి భగవతి మీరే అని భక్తులు పేర్కొంటున్నారు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడితో నువ్వు సాక్షాత్తు నారాయణుడవని అసితుని వంటి ఋషులు అక్కాణిస్తున్నారు. నువ్వు కూడా అలాగే అంటున్నావు అని పలికాడు. ఇక్కడ నువ్వు కూడా అన్న మాట ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. అలాగే మీరు కూడా మీ గురించి చెబితే నా సంశయం నివృత్తి అవుతుంది. ఈ భక్తులు చెబుతున్నవన్నీ నిజమేనా? మాతృదేవి, అవును, నిజమే. నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగా, మీతో మాట్లాడుతున్నట్లుగా నా ఇష్టదైవ దర్శనాన్ని అనుగ్రహించండి. మాతృదేవి, అలాగే జరుగుతుంది. మర్నాడు బయలుదేరుతున్నప్పుడు మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్ళాను. మాతృదేవి అప్పుడు ప్రసన్న వదనార విందయ్య కూర్చుని ఉన్నారు. గోలాప్మ నాతో తిరిగి వెళ్తున్నప్పుడు పూరి జగన్నాథం దర్శించి వెళతావు కదా అని అడిగారు. అందుకు నేను ఇక దర్శించుకోవడానికి ఏముంది? మాతృదేవి పాదపద్మాలే కోట్లాది తీర్థస్థలాలకు సమానం. నాకిక ఏదీ వద్దు అని చెప్పాను. అది విని మాతృదేవి, పర్వాలేదు, నువ్వు పూరికి వెళ్ళనక్కర్లేదు అన్నారు. జయరాం బాటి 1913. మాతృదేవి మేనల్లుడైన భూదేవ్ వివాహం 3-4 రోజుల్లో జరగనుంది. నేను కోల్పారా మఠం చేరుకున్నప్పుడు తీక్షణమైన ఎండాకాలం. కించిత్తు వాన కూడా కురవని ఈ ఎండల్లో ఎవరు జయరాం బాటికి వెళ్ళకూడదని మాతృదేవి కట్టడి చేశారు అని కేశవానంద స్వామి చెప్పారు. ఇంత దూరం వచ్చి మాతృదేవి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోవడం బాధగా ఉంది. అదే సమయంలో మాతృదేవి ఆనతిని ఉల్లంఘించడానికి జంకుగా ఉంది. భోజనం చేసి పనుకున్నాను. కాసేపు గడిచింది. హఠాత్తుగా పెద్ద వాన. ఆ తరువాత ఎలాంటి జంకు లేకుండా జయరాం బాటికి బయలుదేరాను.
నా నా క్షేమ సమాచారాలు విచారించిన పిదప మాతృదేవి, నాయనా, నిన్న బాగా వాన కురిసి వాతావరణం బాగా చల్లబడిందన్నారు. కొన్ని రోజుల క్రితం కోల్పారాలో మరణించిన ఒక భక్తుని గురించి ప్రస్తావిస్తూ ఆమె ఇలా అన్నారు. ఆయనకు ఒక మంచి సాధువు వంటి మరణం ప్రాప్తించింది. ఆయన రూపం ఇంకా నా కళ్ల ముందే కానవస్తుంది. కాని ఆయన వృద్ధుడైన తండ్రి జీవించి ఉన్నాడు. అదే బాధగా ఉంది. అలాంటప్పుడు మాతృదేవి కళ్ళు ఇలా అంటున్నప్పుడు మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ సమయంలో కాశీ నుండి బ్రహ్మచారి దేవేంద్రనాథ్ అక్కడికి వచ్చాడు. తనకు పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నట్లు ఆయన తరచూ చెప్పేవాడు. పూర్వజన్మలో నేను ఆయన ఆధ్యాత్మిక గురువునని 4-5 సంవత్సరాల క్రితం నాతో చెప్పి ఉన్నారు. కానీ ఆ విషయాలు ఏమీ నాకు తెలియవు. మేమిద్దరం కలిసి మాతృదేవి దర్శనానికి వెళ్ళినప్పుడు మీరిద్దరూ ఒకే చోట ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు కలిసి వచ్చారు అని ఆమె చెప్పారు. అది విని దేవేంద్రనాథ్, నా చెవిలో విన్నావా, నేను చెప్పింది యథార్థమే అన్నాడు. అందుకు నేను, కావచ్చు, కాని దానిని గురించి నాకేమీ తెలియదు అన్నాను. మాతృదేవిని దర్శించుకుని బయటికి వచ్చాక దేవేంద్రనాథ్ నాతో ఇలా చెప్పాడు. మాతృదేవి వద్ద సన్యాస దీక్ష పుచ్చుకోవాలని వచ్చాను. కాని ఈ సంగతి నువ్వు మాతృదేవికి విన్నవించుకుంటే నా ఆకాంక్ష ఈడేరదు. గురుదేవుల అనుగ్రహం వల్లనే ఈ సమయంలో నేను ఇక్కడికి రాగలిగాను. కాశీలో నేను గురుదేవులను, మాతృదేవిని ఒక దివ్య దర్శనంలో చూశాను, మాట్లాడాను కూడా. ఇది ముమ్మాటికి నిజం. అందుకు నేను నా అంతట నేనుగా మాతృదేవితో ఏమీ చెప్పను. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాను. 7-8 రోజులు అక్కడ గడిపాను. దేవేంద్ర కాస్త చిరాకు పడుతున్నట్లుగా తోచింది. ఏమైనప్పటికీ ఒకరోజు ఉదయం మాతృదేవి ఏకాంతంగా ఉండడం చూసి, అమ్మా, మీతో ఒక విషయం చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు మాతృదేవి నవ్వుతూ, మంచిది, కాసేపయ్యాక నేను కాయగూరలు తరుగుతున్నప్పుడు వచ్చి చెప్పు అని చెప్పారు. అలాగే మాతృదేవి కాయగూరలు తరుగుతున్నప్పుడు వెళ్ళాను. మాతృదేవి, ఏం చెప్పాలి చెప్పు. నేను, అమ్మ, మీకు సమస్తం తెలుసు. కాశీలో దేవేంద్రునికి దర్శనమిచ్చారు. గురుదేవుల దర్శన భాగ్యం కూడా ఆయనకు కలిగింది. సన్యాసం పుచ్చుకోగోరుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన సంసార జీవితం గడపరు. ఆయనకు సన్యాస దీక్ష అనుగ్రహించకూడదా? మాతృదేవి చిరునవ్వుతో, అతడు సన్యాసం పుచ్చుకుంటే ఇతరులకు ఎవరికైనా ఇబ్బందులు కలుగుతాయా? నేను, ఆయన తల్లిదండ్రులు గతించారు. ఒక అన్నగారు ఉన్నారు. ఆయన బ్రహ్మ సమాజస్థుడు, డబ్బున్నవాడు. దేవేంద్ర సన్యాసం పుచ్చుకున్నందువల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగదనే చెప్పాలి. మాతృదేవి, అలా అయితే సరే. కోయల్పారా మఠం నుండి కాషాయ రంగు వేసిన కొత్త గుడ్డలు తీసుకురా. రేపే సన్యాసం ఇవ్వవచ్చు. మర్నాడు ఉదయం మాతృదేవి దేవేంద్రునికి సన్యాసం ప్రసాదించారు. కాషాయాంబరాలలో అతన్ని చూసినప్పుడు, చూడు, ఇప్పుడితడు కొత్త మనిషి, పాత మనిషి కాదు అని అన్నారు. భూదేవ్ వివాహ సందర్భంలో పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఒక పెద్ద రాయిని ఛాతీ మీద ఉంచుకొని దానిని బద్దలు కొట్టి ప్రదర్శించి చూపారు. ఆ రాయిని బద్దలు కొట్టేటప్పుడు మాతృదేవి, భగవంతుడా, వీరిని కాపాడు అంటూ ప్రార్థించారు. తదనంతరం నన్ను, వీరేమైనా మంత్రతంత్రాలు నేర్చారా అని అడిగారు. నేను, లేదమ్మా, ఇందులో మంత్రతంత్రాలేవీ లేవు, అంతా అభ్యాసమే. క్రమక్రమంగా అభ్యాసం చేసి బలాన్ని, శక్తిని సంతరించుకుంటారు. అమెరికాలో జరిగిన ఒక సంఘటన గురించి విన్నాను. ఒక వ్యక్తి రోజు ఒక లేగదూడను తన చేతుల్లో ఎత్తుకొని మేతకై దూరంలో ఉన్న పచ్చిక బయలకు తీసుకువెళ్లేవాడట. క్రమంగా లేగదూడ ఎదగసాగింది. రోజు ఆ వ్యక్తి దాన్ని మోసుకుపోవడం మానలేదు. చివరికి దూడ ఎద్దుగా ఎదిగిన తర్వాత కూడా అతడు సులభంగానే దానిని మోసుకువెళ్ళగలిగాడంట. అది చూసి ఆ ఊరంతా ఆశ్చర్యపోయింది. చివరకు అతడు తన ఈ చర్యను ఒక విన్యాసంగా చూపసాగాడట. మాతృదేవి, చూడు, అభ్యాసానికి ఎంతో శక్తి ఉంది. అదేవిధంగా మంత్రాన్ని జపించి ఒక వ్యక్తి పరిపూర్ణ స్థితిని సంతరించుకుంటాడు. జపంతో సిద్ధి. ఆ రోజుల్లో జయరాంబాటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆయన రామకృష్ణ మఠానికి చెందినవారు కారు, కాని మాతృదేవికి పరిచితులు. ఒకరోజు ఉదయం భోజనం చేస్తున్నప్పుడు మాతృదేవి నా పక్కన కూర్చొని ఉన్నారు. ఆ సన్యాసి కాస్త దూరంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు మాతృదేవి నాతో,
కాషాయాంబరాలు ధరించినంత మాత్రాన అంతా అయిపోతుందా? ఇదిగో ఇతడు కూడా కాషాయం ధరించాడు. నీకు ఈ స్థితిలోనే అంతా లభిస్తుంది. కాషాయం ఎందుకు అని చెప్పారు. నేను అమ్మా, భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించడం మూలంగా పూర్వజన్మ కర్మలను నశింపచేసుకోవచ్చా? మాతృదేవి, కర్మఫలాన్ని అనుభవించే తీరాలి. కాని విధివ్రాత ప్రకారం కాలు విరగవలసిన చోట పాదంలో కేవలం ఒక ముళ్ళు గుచ్చుకోవడంతో అతడు ఆ కర్మఫల తీవ్రతను తప్పించుకోవచ్చు. నేను అమ్మా, ఆధ్యాత్మిక సాధనలంటూ దేనిని నేను అనుష్ఠించలేకపోతున్నాను. ఏనాటికైనా అనుష్ఠించగలనన్న నమ్మకం కూడా లేదు. మాతృదేవి, ఏం చేస్తున్నావో అది కొనసాగించు. మరేం చేయగలవు? కానీ గురుదేవులు నీకు అండగా ఉన్నారు. నేను కూడా ఉన్నానని మర్చిపోవద్దు. ఒకరోజు రాధు అనారోగ్య కారణంగా చికాకుగా ఉండడం మాతృదేవి గమనించి ఆమెను కాస్త చూడు నాయనా అన్నారు నాతో. నాకు నాడీ చూడడం కూడా తెలియదు. కాని మాతృదేవి తృప్తి కోసం రాధు నాడిని పరీక్షించినట్లుగా చూసి మాతృదేవితో, పెద్దగా ఏమీ లేదు, కాస్త బలహీనత తప్ప, కాసిని పాలు ఇవ్వండి చాలు అని చెప్పాను. చిన్నపిల్ల వంటి స్వభావం గల మాతృదేవి వెంటనే రాధుకు పాలు తెచ్చి ఇచ్చారు. ఇంతలో సురబాల వచ్చి రాధు పక్కన కూర్చుంది. సొంత తల్లి అయినా ఆమె తన పక్కన కూర్చోవడం రాధుకు నచ్చదు. అందువల్ల రాధు చికాకు ఎక్కువైంది. వెంటనే మాతృదేవి సురబాలను కాస్త దూరంగా ఉండమన్నారు. అప్పుడు మాతృదేవి చేతులు పొరపాటుగా సురబాల కాళ్లకు తగిలాయి. అంతే, సురబాల తొట్టుపాటుతో, నా కాళ్లను తాకావు, నాకేం కాబోతుందో అంటూ కేకలు పెట్టింది. అది చూసి మాతృదేవి నవ్వు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న రాస్ బిహారీ మహారాజు గారు మాతృదేవిని ఇలా అడిగారు. అమ్మా చూడండి, ఒకవైపు పిచ్చిదానిలా ఉంది, మిమ్మల్ని తిడుతుంది, కొట్టబోతుంది. కాని మీ చేతులు ఆమె కాళ్ళను తాకాయని ఇంతగా భయపడుతుందేమిటి? మాతృదేవి, నాయన, రాముడు సాక్షాత్తు నారాయణుడని, సీత ఆదిపరాశక్తి అని రావణుడికి తెలియదా ఏమిటి? అయినప్పటికీ తనకంటూ కేటాయించిన భూమికను అతడు పోషించాడు. ఈమెకు కూడా నేనెవరో తెలియదా ఏమిటి? అయినా దీన్ని నిర్వర్తించడానికి ఆమె వచ్చింది. నేను భక్తుల పాపాలను స్వీకరించడం వలనే మీకు ఈ వాతరోగం లాంటివి వచ్చినట్లు విన్నాను. నా కోసం మీరు దేనిని అనుభవించకండి. నా కర్మను నేనే అనుభవించేలా ఆశీర్వదించండి. ఇదే నా హృదయపూర్వక ప్రార్థన. మాతృదేవి, అవేం మాటలు నాయనా, అవేం మాటలు? మీరంతా బాగుండాలి, నేనే అనుభవిస్తాను. ఆహా, ఈ మాటలు అంటున్నప్పుడు మాతృదేవి కృపాసింధువే అయినారు. బయలుదేరేటప్పుడు మాతృదేవికి ప్రణమిల్లాను. భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఆమె తన చేత్తో నా తలను స్పృశించి దీవించారు. ఆ తరువాత, ఆహా, వీరంతా నా వద్దే ఉండగోరుతారు, కాని ఏం చేయగలం, ఇంట్లో ఎన్నో పనులు కదా అని అన్నారు. పరాయి దేశానికి తన కుమారుణ్ణి సాగనంపే తల్లిలా మాతృదేవి చెమ్మగిల్లిన కళ్ళతో నాతో కొంత దూరం నడిచి వచ్చి నేను వెళ్ళిపోతూ ఉంటే అలాగే చూస్తూ నిలబడిపోయారు. ఒకరోజు నలుగురు మిత్రులతో కలిసి జైరాంబాటికి వెళ్ళాను. వారికి మాతృదేవి మంత్రదీక్ష ప్రసాదించారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సాధువు గురించి ప్రస్తావించి ఆయన కూడా అనేకులకు మంత్రదీక్ష ఇస్తున్నట్లుగా చెప్పాను. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. వీరిలో పలువురికి ధనమే ధ్యేయం. కాని మరో విషయం, వీరి వలన కూడా మంచి జరుగుతున్నది. ఒక వ్యక్తి తనంతట తానుగా ఏదీ చెయ్యడు. వీరి మాటలు విని అయినా ఏదో కొంత నామజపమైనా చేస్తాడు. హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ఆకాంక్షించే వ్యక్తి చివరికి ఇక్కడే చేరుకుంటాడు. భగవంతుని పావన నామాలు, మంత్రాలు ప్రస్తుతం ఎలా వ్యాప్తి చెందుతున్నాయో చూశావా? కొంచెమైనా సారం ఉన్న వ్యక్తి వాటి ప్రభావంలోకి రాకుండా ఉండలేడు. నాడు మంత్రదీక్ష పుచ్చుకున్న వారిలో ఒకడు బాలుడు. మంత్రదీక్ష పూర్తయ్యాక మాతృదేవి ఆ బాలుడితో 108 సార్లు జపం చేయి అని చెప్పారు. కాని అతడు అంతటితో తృప్తి పడలేదు. 1000,00,000 సార్లు జపం చేయాలని అతడి కోరిక. మాతృదేవి నవ్వుతూ, మీకిప్పుడే అలాగే అనిపిస్తుంది, కాని అలా చెయ్యలేరు. చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి కదా, ఎక్కువగా చేయగలిగితే మంచిదే అని చెప్పారు.
ఒకరోజు మాతృదేవికి పాదపూజ చేయడానికి తామర పువ్వులు సేకరించి తెచ్చాను. వాటిని చూసి ఆమె, కొన్ని పువ్వులు సింహవాహిని దేవికి అర్పించు, తక్కినవి ఇక్కడ ఉంచు అన్నారు. అప్పుడు మాలో ఒకరు, పువ్వులన్నింటినీ మీ పాదాలకు అర్పించి పూజించడమే మా అభిలాష అని చెప్పారు. అందుకు మాతృదేవి, మంచిది, అలాగే చేయండి, కాని పాదాలను చూడు, వీటినా నువ్వు అభిలషిస్తున్నావు అని అడిగారు. జయరాంబాటిలో ఒకరోజు మాతృదేవి నాతో ఇలా అన్నారు, నాయనా, రోజంతా కుస్తీ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఒక భక్తుడొచ్చి వెళ్లేలోపుగా మరొక భక్తుడు వస్తున్నాడు. దీనికి అంతమే లేకున్నట్లుంది. ఈ దేహం ఇంతకంటే ఎక్కువ భరిస్తుందని తోచడం లేదు. గురుదేవులను ప్రార్థిస్తూ రాదు రాదు అని చెప్పుకుంటూ మనసును దిగువకు లాగి పట్టుకొని ఉన్నాను. ఈ మాటలు వినగానే గురుదేవుల జీవితంలోని ఒక సంఘటన స్ఫురణకు వచ్చింది. నీళ్లు తాగాలి, పొగ తాగాలి అనుకుంటూ మనస్సును బాహ్య జగత్తులో నిలిపేవారట. మాతృదేవి కూడా అలాగే చేస్తున్నారా? పరులకు మంచి చేయాలనే ఏకైక ఉద్దేశంతో తాము ఇన్ని ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారా? సెలవు పుచ్చుకుంటున్నప్పుడు మాతృదేవితో, అమ్మా, నా వంటి పిల్లలు మీకు ఎందరో ఉన్నారు, కానీ మీ వంటి తల్లి నాకు లేరు అని చెప్పాను. అది విని మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంతో ఆప్యాయంగా నా చుబుకం స్పృశించి దీవించారు. ఒకరోజు రాజేంద్రునితో కలిసి మాతృదేవి దర్శనార్థం ఉద్బోధనకు వెళ్లాను. మేం ప్రణమిల్లగానే, ప్రభు, వీరి కోర్కెలన్నింటినీ ఈడేర్చండి అంటూ చేతులు జోడించి గురుదేవులను ప్రార్థించారు. నేను, అది ఎలానమ్మా? అన్ని కోరికలు ఈడేరితే ఏమవుతుంది? మనసులో ఎన్నో విపరీత కోరికలు కూడా జనిస్తాయి కదా. మాతృదేవి నవ్వుతూ, దానిని గురించి మీరు కలత చెందవలసిన అవసరం లేదు. మీకు అవసరమైనవేవో, మీకు శ్రేయస్కరమైనవేవో వాటిని మాత్రమే గురుదేవులు మంజూరు చేస్తారు. మీరు అనుష్ఠిస్తున్న దానిని అట్లే కొనసాగించండి. భయం ఎందుకు? మేము ఉన్నాం కదా. జయరాంబాటిలో ఒకనాటి ఉదయం ఒక లేగదూడ హృదయ విదారంగా అరుస్తుంది. పాలు పితకడానికి దానిని తల్లి ఆవుకు కాస్త దూరంగా తీసుకువెళ్లి కట్టారు. దాని అరుపులు విన్న మాతృదేవి, వస్తున్నానమ్మా, వస్తున్నాను, ఇదిగో నీ కట్లు విప్పుతాను, నీ కట్లు విప్పుతాను అంటూ త్వరగా వెళ్లి ఆ దూడ కట్లను విప్పారు. అది చూసి నేను నివ్వెరపోయాను. సమస్త జీవరాశుల పట్ల కారుణ్యాన్ని వెదజల్లే జగజ్జనని, అవ్యాజ కరుణామూర్తి అయిన మాతృదేవి రూపంలో దర్శించాను. ఆహా, ఆ లేగదూడలా మనం ఆర్తితో పిలవగలిగినప్పుడే కదా మన బంధనాలు కూడా విడివడతాయి. మాతృదేవి అనురాగం, అవ్యాజ కరుణ, అవధులు లేని ఆప్యాయతలన్నీ వర్ణనాతీతాలు. మేం ఆమెను దర్శించాము, ఆమె పాదపద్మాలను స్పృశించగలిగాము, ఆమె అనుపమాన అనుగ్రహాన్ని పొందగలిగాము. స్పర్శించిన దానిని బంగారంగా రూపొందించే పరశువేదిలా శరణుజొచ్చిన వారందరినీ బ్రోచేవి కదా మాతృదేవి పాదాలు. జై మా.